విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ Ali 369 హూ ఇస్ ద కటోరీ. చెట్టు మీద పిట్ట, గంప కింద కోడి పెట్ట, Ali 369 నవ్వుల బుట్ట. మనకెందుకు కలిసాం, మొదలు పెడదాం. Yo, yo, yo. Come on, come on. శ్రీనికేతన్ Ali 369 హూ ఇస్ ద కటోరీ. ఈ రోజు మన గెస్ట్లు భీమవరం బుల్లోడు టీం. ప్లీజ్ వెల్కమ్. టెంపుల్ రన్ ఆట 10 రోజులకే నేను సూపర్ స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్, 5 స్టార్. టామ్ అండ్ జెర్రీ ఆడే ఆడే కొట్టున్నాడు, మస్తు ఫైట్లెన్నో చేసే జేమ్స్ బాండ్. వీడే 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 వీడే. Let's make me feel the real hero. It's not gonna hurt you, oh my dear. Yeah. భీమవరం బుల్లోడు సునీల్ అండ్ శ్రీధర్. ప్లీజ్ వెల్కమ్. భీమవరం బుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ. పచ్చి పాల మీగడ, అచ్చ తెలుగు ఆవడ. పెదవుల్లోనే దాచావమ్మో. భీమవరం బుల్లోడు వచ్చాడు. ఇప్పుడు భీమవరానికి పెద్ద బుల్లోడు అంటే ముసలి బుల్లోడు. జనరల్ గా బుల్లోల్లో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఉంటారు. మరి ఈ బుల్లోడు ఎవరో ఆటోమేటిక్ వస్తే మీకే తెలిసిపోతుంది. ఈ రాజుతో పాటు రాణి వస్తుంది. ఆవిడ పేరు రాణి కాదు. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఓ ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే రాస్తున్నామా, గాల్లో ఒక మాటే రాస్తున్నామా. ఓ గుండెల్లోన మాటే ఉంది, బయటికేమో రానంటుంది. ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది. ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా. ఓకే, వెరీ గుడ్, సూపర్. గౌతమ్ రాజ్, సుదర్శన్, సునీల్, శ్రీధర్, రాజా రవీంద్ర. ఎస్ సార్. ఓకే, గౌతమ్ రాజ్ ఏం చేస్తారు? భీమవరం బుల్లోడు చేసామండి. ఏం చేసావు దాంట్లో? దాంట్లో ఒక మైనర్ బాబు క్యారెక్టర్ చేసి మైనర్ బాబు. నువ్వు చెంబురాయుడు. ఆ? చెంబురాయుడు చెంబురాయుడు చెంబురాయుడు. ఆ. ఏంటి చెంబు ఎందుకని? అది చెంబు ఓళ్ళల్లో చాలా ప్రాముఖ్యత చెందింది. అది ఆ, ఆ చెంబు లేకపోతే ఆడి కార్యక్రమాలు జరగవు. ఓహో, స్టిల్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ. నీ ఒరిజినల్ క్యారెక్టర్ నీకు ఇచ్చారు. ఆ? చెంబురాయుడు. ఓకే, గౌతమ్ రాజ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుదర్శన్ ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఉమ్. వివి వినాయక్ గారిది ఓకే. ఆగడు ఉమ్. పవర్ మ్హూ. భీమవరం బుల్లోడు. అయ్య బాబోయ్. ఆ. ఎందుకంటే మీది భీమవరం తెలుసు, సునీల్ది భీమవరం తెలుసు, ఇక రాజా రవీంద్రది భీమవరం తెలుసు.
అంటే భీమవరం బుల్లోడ్లో ఉత్తి భీమవరంకి సంబంధించిన వాళ్ళు యాక్ట్ చేయాలా, వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం వేరే ఇవ్వరా? వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ? నేను ఉన్నాను కదా కాకినాడ ఈ పక్కనే ఉన్నాడుగా. ఏది నేను కాకినాడ ఉన్నాను కదా. కాకినాడలో ఉన్నారు. ఈవిడ బేవరం కాదుగా. ఎవరిది ఆవిడది భీమవరమా? రాణి గారా? ఆవిడ రామవరం. కాదు కాదు, అక్కడ కన్నడ కట్టరల్లి కదా ఆవిడ. ఆవిడ ఆ? అది మంగళాపురం, మ్యాంగ్లూర్. మ్యాంగ్లూర్. మ్యాంగ్లూరులో చాలా మంది హీరోయిన్లు మంచి టాప్ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు. Yes. సో మెనీ హీరోయిన్స్ ఇన్ బాంబే, Yes, Bombay, even Hyderabad too. ఈవెన్ హైదరాబాద్ ఆల్సో. Yes. అనుష్క Yes. సేమ్ హైట్. ఓకే. సో సుదర్శన్ ఇందులో ఏం క్యారెక్టర్ చేశారు? ఇందులో హీరోని మధ్య మధ్యలో తగులుతూ ఇరిటేట్ చేసే క్యారెక్టర్. ఓహో. ట్రైన్ లోను, తర్వాత క్లబ్ లోను. ఉమ్. అచ్చా ఫైనల్ గా హీరో గారు పంచి ఇచ్చాక సర్దుకుంటాడు. అది అచ్చా అచ్చా. ఆయన కానీ రాకపోతే మీరు ట్రై చేద్దామని. అంతే. ఆ? కుదరలేదు. కుదరలా, హైట్ సరిపోదు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఆ అమ్మాయి ఓకే అన్న కూడా ఉమ్. మీరు కాపలా కాయలాగా సావాలి అంటే ఇంటికాడ. షూటింగ్ కాకుండా అంటే రాజా రవీంద్ర అంటాడు, గోడ దూకేస్తుంటాడు అప్పుడప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్ సుదర్శన్. థ్యాంక్ యూ. శ్రీధర్, సునీల్ తో ఎన్నో సినిమా ఇది? ఇది రెండో సినిమా. ఫస్ట్ పూలరంగడు. పోలరంగుడు. మీ ఇద్దరు కాంబినేషన్. అవును. మీ ఇద్దరికి ఆ సినిమాకే పరిచయం లేకపోతే ఇంత ముందు ఎక్కడన్నా కలవటం కానీ? నేను ఆహనా పెళ్ళంటే చేస్తున్నప్పుడు అన్నయ్యతో పరిచయం అయిందండి. ఓకే. ఆ డబ్బింగ్ టైంలోనే చెప్పారు, ఉమ్. తమ్ముడు నీకు సినిమా మన ఇద్దరం చేస్తున్నాం, నీకు సినిమా ఇస్తాను అని. ఓకే. ఆ తర్వాత మీరు ఈయన నేను ఉన్నప్పుడు ఓపెనింగ్ లో ఒక డైలాగ్ చెప్పి నీ సినిమా కోసం బ్లడ్ పెట్టేస్తానని అవసరం లేదు పెన్న పెడితే చాలు అన్నారు. ఓకే. ఇక మీరు ఇరగదీశారు పూలరంగంలో, Yeah. అన్నయ్య ఇరగదీశారు సినిమా. నాకు మంచి సక్సెస్ వచ్చి నాకు బేరాలు వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా చూసి చాలా మంది ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే కామెడీ చేసేవాళ్ళు పెద్దగా డ్యాన్స్ రాదు, ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు. ప్లస్ సాంగ్స్ వల్ల సాంగ్లు హీరోయిన్స్ చేస్తారు అని అనుకున్న రోజుల్లో ఒక కమెడియన్ డ్యాన్స్ చేయడం, అది కూడా ఫోక్, వెస్టర్ను, ఇక మొత్తం అన్ని రకరకాలు బ్రేకులు. తను బ్రేకులు చేసే ఇండస్ట్రీకి వచ్చాడు, సిక్స్ ప్యాక్. కానీ ఆ సినిమాకి చాలా కష్టపడి అంత లావు మనిషి తగ్గి సిక్స్ ప్యాక్స్ చేసి క్లైమాక్స్లో అది చూపించగానే కొద్దిగా వీడు కామెడీ చేస్తున్నాడు, సాంగులు చేస్తున్నాడు, ఈ సిక్స్ ప్యాక్లు చూపించేస్తున్నాడు, ఇంకా చూపించాల్సింది ఏమీ లేదు అని చెప్పి కొద్దిగా షేక్ తిన్నారు. సో ఎనీహౌ ఆ సినిమా కన్నా ఫస్ట్ ఆడియన్ ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ ఆడియన్ ఆలీ అన్నయ్య. ఫస్ట్ ఆడియన్ మీరే డబ్బింగ్ తీసి వచ్చి లొకేషన్ లో సాంగ్ జరుగుతుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది అని చెప్పి. ఆల్ ది బెస్ట్ శ్రీధర్. థ్యాంక్ యూ. ఓకే సునీల్, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? బాగుంది. కమెడియన్ గా ఎలా ఉంది, హీరోగా ఎలా ఉంది? కమెడియన్ గా చాలా బాగుంది. ఓకే. హీరోగా కంటే కమెడియన్ గా బాగుంది. ఓకే. హీరోగా ఎందుకని బాగాలేదని? హీరోగా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చిన్న పెయిన్ వస్తుంది. ఓకే. రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో అన్ని చెయ్యాలి. డాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, బాడీ కాపాడాలి, ఓకే. ఫుడ్ తినకూడదు, ఉమ్. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కమెడియన్ గా అయితే ఫ్రీడమ్ ఉంది, మొత్తం అన్ని తీసేవాడు. అన్ని తినేసి అవును. శుభ్రంగా తినేసి శుభ్రంగా టెన్షన్ లెస్ జాబ్. ఒకటే Okay. టెన్షన్ కమెడియన్ గా, కాల్ షీట్ అడ్జస్ట్ చేయడం ఒకటే టెన్షన్. Okay. ఏ కమెడియన్ కైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా నాకు తెలిసింది అదే అన్నయ్య. హీరోగా అన్ని టెన్షన్స్. Hmm. మనం లేని సైడ్ కూడా ఎలా అవుతుందో లేదో మనకి టెన్షన్, ఎందుకంటే అది కూడా మన సినిమాలో ఉంటుంది, హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని. ఓకే. ఈ టెన్షన్ ఇందులో ఎక్కువ ఉంది, అందులో టెన్షన్ లేదు. అంటే టెన్షన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా. ఎన్టీ రామారావు గారు మేకప్ వేసుకోకుండా 3 సంవత్సరాలు కూర్చున్నారు మెడ్రాస్లో. ఎందుకంటే అంతకుముందు 4-5 సినిమాలు ఫ్లాప్లు. ఎవరు వచ్చినా కూడా బ్రదర్ మీరు మాతో సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుంది, మా టైం బాగాలేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వచ్చిన నిర్మాతని వెనక్కి పంపించారు. యమగోళ సినిమా, యమగోళ శోభన్ బాబు గారికి వెళ్ళి కథ చెప్తే శోభన్ బాబు గారు దాన్ని రిజెక్ట్ చేశారు. ఈ కథ నేను చేస్తే యాక్సెప్ట్ చేయరు, నా ఫ్యాన్స్ వేరు, నా ఆడియన్స్ వేరు, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే చేయండి అని. అప్పుడు ఈ సినిమా తీసుకెళ్ళి రామారావు గారి దగ్గర చెప్తే బ్రదర్ మీరు చెప్పింది అయితే పాయింట్ బాగుంది, యాక్సెప్ట్ చేస్తారు, బట్ సినిమా ఆడుతుందో లేదో నాకైతే నమ్మకం లేదు, మీ ఇష్టం, స్టార్ట్ చేయండి అన్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. జనరల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఓన్లీ సాంగ్స్ రికార్డులు వచ్చాయి, కానీ ఈ సినిమా మొత్తం ఆడియో డైలాగ్లు వచ్చింది, డైలాగ్. ఎల్పి రికార్డ్స్. అంటే ఒక్కొక్క సినిమాలో ఏముంటుందో తెలియదు. ఏమో మరి ఈ భీమవరం బుల్లోడ్లో ఆ రేంజ్లో ఆడొచ్చేమో. సో ఆల్ ద బెస్ట్ సునీల్. ఎస్ సార్. Hello. Yes. ఫస్ట్ ఏది? First film director తేజాతో 1000 అబద్ధాలు. 1000 అబద్ధాలు. Yes. ఓకే. సో నెక్స్ట్ ఇది. Next ఇది. ఓకే. మీరు క్లాసికల్ డాన్సర్ అని విన్నాను. అవును. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు?
12 years భరతనాట్యం. కథక్క, కూచిపూడియా, భరతనాట్యం? భరతనాట్యం భరతనాట్యం. 12 years నేర్చుకున్నా. ఓకే. కథక్ 1.5 years నేర్చుకున్నా. సునీల్ కూడా చేస్తాడు తెలుసా మీకు భరతనాట్యం? ఓకే. ఆ? నువ్వు కూడా చేస్తా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you. రాజా రవీంద్ర, ఎస్ సార్. ఈ సినిమాకి నీకు ఏంటి సంబంధం? భీమవరం బుల్లోడికి నాది భీమవరం, అదే సంబంధం. ఆ? నాది భీమవరం కదా. సురేష్ బాబు ఒప్పుకోడు. ప్రొడక్షన్ సైడ్ చూసి పెట్టుకుంటే కొంచెం చూసి. ఓకే. ఏ యాక్టర్ గా, ఆర్టిస్ట్ గా కూడా అందులో. అందులో చేసాం. ఈ మధ్యన తెలిసింది ఎయిటింగ్ లో తీస్తే లేదు ఇంకా తీలే. ఎయిటింగ్ లో ఇంకా తీయలేదంట. ఉంటాం లేదు తెలీదు అని చెప్పి. మంచిదే, అది ఏటింగ్లు తీసేయడం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు చెప్పా రాజమౌళి గారికి, మగధీర సినిమాలో, సార్ ఇది క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయరు, బాగోదు సార్, ఇది కాక వేరే క్యారెక్టర్ అని ఇవ్వండి నాకన్నా. లేదు సార్, మీరు యాక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, మీరు చేయండి, మీకు ఎందుకు అన్నారు. డబ్బింగ్ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, సినిమా 1 వీక్లో రిలీజ్ అనక సెన్సార్కి వెళ్ళింది. వెళితే డెఫినెట్గా సెన్సార్ అప్డేట్ చేశారు, సార్ ఈ క్యారెక్టర్ వద్దండి అంటే, లేదు సార్ ఈ క్యారెక్టర్ ఉండాలి అని. ఈ క్యారెక్టర్ ఉంటే మేము హైదరాబాద్లో సెన్సార్ చేయము, ఢిల్లీ వెళ్ళండి, సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోండి వెళ్ళి సెన్సార్ సర్టిఫికేట్ అన్నారు. అరవింద్ గారు టెన్షన్ పడి వద్దులేండి క్యారెక్టర్ అని, నా క్యారెక్టర్ ఆ సినిమాలో ఉండదు, లాస్ట్లో వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిపోతాను. ఇదేంటిది లాస్ట్లో వచ్చాడు ఆలి అనుకుంటాను, అందులో క్యారెక్టర్ లేదు. సో అట్టాగా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ లేదు కాబట్టి నేను కూడా డాన్స్ చేశాను. చేసావా? అయితే హిట్ సినిమా. నువ్వు రాసు, మళ్ళీ మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు రాసుకో, గ్యారంటీ ఇది. ఓకే రాజా, ఆల్ ది బెస్ట్. ఓకే, ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదాడి. ఏంటది? 1 minute. 1 minute అంట. వెయిట్. ఏం లేదు, ఎస్తర్ గారు ఉన్నారని మీరు విపరీతంగా డాన్స్ చేశారు. అలాగే గౌతమ్ రాజు గారితో చేశారు. మీరు సునీల్ గారితో డాన్స్ చేస్తే మేము చూడాలి. చాలా రోజులు కాంబినేషన్ లో డాన్స్. నీకు విషయం తెలుసా, డాన్స్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ అండ్ హిందీ, తెలుగులో చూసుకుంటే కమెడియన్స్లో అద్భుతంగా డాన్స్ చేసి అద్భుతంగా పేరు సంపాదించి క్లాప్స్ కొట్టించుకున్న ఏకైక స్టార్లు కమెడియన్స్ కూడా అంటారు. ఫస్ట్ వచ్చేది సునీల్, సెకండ్ వచ్చేది నేను. పూలరంగాడు, he is పూలరంగాడు, పూలరంగాడు, దేనికైనా రంగాడు. రాజా, ఆల్ ది బెస్ట్. హ్యాపీయా? చెప్పేసా మా చెప్పాల్సిన మ్యాటర్. ఓకే, ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదాడి. ఏంటది? మ్యాచింగ్ మే దడదాడి. దడ దడ. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదాడి. ఇద్దరు ఎవరు ఆడతారు? తను ఆడుతుంది, నువ్వు సపోర్ట్ చేస్తావు. ఆవిడ అథ్లెటిక్ రన్ అది బాగా చేస్తారు. నువ్వేంటి? నేను మనకు తెలుసుగా. ఓహో, మన గోళ దూకడం తప్ప మనకి అథ్లెటిక్ ఇలాంటి ఎక్కువ కష్టపడతాను. He is athletic mouth లో. His tongue runs faster. డైరెక్ట్ గేట్ తీసుకెళ్ళి డైరెక్ట్ గేట్ తీసుకునే వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అంటున్నాడా? లేదమ్మా, ఇప్పుడు జనం పెరిగిపోయి గోళ తీస్తారు తెలుసుగా. ఓహో, ఈ మధ్య గోడ లేకుండా ఇల్లు కడుతున్నారు, అది లేటెస్ట్ మోడల్ అంట. అవును. ఓకే, ఫస్ట్ ఆ సినిమాలో జనరల్గా ఏంటంటే 1000 అబద్ధాలు చేసేటప్పుడు తేజ గారికి చాలా కోపం అని విన్నాను. మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇలాంటి ఏదైనా? లేదు, లేదు, ఎప్పుడు కూడా అలాంటి ఏం జరగలేదు నాతో. ఆడవాళ్ళని కొట్టరు, మొబైల్లో కొడతారు. కాదు కదే, లేదు, కాజల్ని కూడా కొట్టాడని విన్నాను. he only tells me, he also used to tell me, అవును. నీకు తెలుసా నా హిస్టరీ తెలుసా అని అడుగుతారు. అవును, చాలా విన్నాను మీ గురించి, మీరు కొడతారంట అని చెప్తే ఐ యూస్ టు బి లైక్ దాట్, కానీ నీతో నాకేదో కోపం రాలేదు అంటున్నారు. నాతో ఏమో he never felt angry or violence ఏం లేదు. అంటే ఆయనకి తెలిసి ఉంటుంది మీరు రాయల్ ఫ్యామిలీ, ఏమాత్రం చేయి చేసుకుంటే వచ్చి తీసుకెళ్ళిపోతారు. కాదు కాదు, వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మూవీ నేమ్ ప్లీజ్. ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా, జయం మందేరా. రెడీయా? ఓకే, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina, ada ure yedeina, amma yentu bumi de
Dolce Beauty address ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా బూమ్ 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 ఈ పాపలే లేకపోతే ధూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం సో run 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 put your hands up and say let's have some Come with the legend, the great producer, Dr. D. Rama Naidu. You know him? Yes, of course. Huh? Yes. The young boy, Dr. D. Rama Naidu గారు. ప్రేమించుకున్నారా హీరో వెంకటేష్ గారు, దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన కీర్తిశేషులు శ్రీహరి గారు, అలాగే అన్న అవధ్ ప్రసాద్ అన్న. కలిసి ఉన్నారా గ్రేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, దాంట్లో మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అలాగే హీరోయిన్ సిమ్రాన్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, బాగా సపోర్ట్ చేశారండి. సునీల్, శ్రీధర్ మిద్దరు ఎవరు ఆడతారు? నేను పెడతానండి, అన్నయ్య సపోర్ట్ చేస్తాను. నువ్వు పెడతావా? ఏంటి నేను పెడతానండి? అన్నయ్య సపోర్ట్ చేస్తాను. అన్నయ్య సపోర్ట్ చేస్తాడా? ఎంకరేజ్ చేస్తాను. ఎంకరేజ్ చేస్తాడా? ఓకే సునీల్, నీకు గుర్తుందో లేదో, నాకైతే గుర్తుంది. ఎందుకు గుర్తుందంటే ఆ ఇన్సిడెంట్, మీరు ఫస్ట్ షెడ్యూల్ సుమంత్ హీరో, అవును. ద గ్రేట్ రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, అవును అవును. దాంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వెళ్ళారు. అవును. మా తమ్ముడు, నువ్వు, కయ్యమ్ము, నేను అందరు వెళ్ళారు. ఆ. షూటింగ్ వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కడే వెనక్కి వచ్చేసావు. అవును. ఎందుకు వచ్చేసావు? అంటే వచ్చేసావా పంపించేసారా? అక్కడి నుంచి పంపేశారు యాక్చువల్గా. ఎందుకు పంపించారు? అంటే ఫస్ట్ ఇక్కడ కయ్యూమ్ మేము అందరం కలిసి బయలుదేరి వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ రోజు నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను. వెళ్ళి నన్ను చూశారు. చూసి యాక్చువల్గా ఫ్రెండ్స్ కామెడీ క్యారెక్టర్స్ కావాలి, ఇతను చూస్తుంటే నాకు కొంచెం కామెడీ చేసేలా కనపడట్లేదు, హీరో కంటే ఇదిగా ఉన్నాడు, హీరోని చంపేసేలా కనపడుతున్నాడు, విలన్ లా కనిపించాడు. అంటే హీరో లేకపోతే హీరోయిన్ ని చేసేలా ఉన్నాడు టైప్ లో చూసి మళ్ళీ లేదు మార్చుకు రమ్మన్నారు, కటింగ్ చేసుకు రమ్మన్నారు. మళ్ళీ మొలతాడు పెట్టి కటింగ్ చేసుకుని వెళ్ళాను కిందకి. మళ్ళీ ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని దాపత్రయం. వెళ్ళాను, మళ్ళీ నుంచున్నాను. మళ్ళీ నుంచుంటే మళ్ళీ లేదన్నారు. మళ్ళీ పైన జుబ్బా ఉంది తీయమన్నారు, తీసాను. లోపల బనేన్ ఉంది, అది కూడా తీసేమన్నారు, తీసి నుంచున్నాను. మళ్ళీ బనేన్ వేసుకోమన్నారు, వేసుకున్నాను. చూశారు, చూసి లేదు సెట్ అవ్వట్లేదు అని చెప్పి క్యారెక్టర్ పంపిస్తే వచ్చేసాను. పంపిస్తే మా ఊరు వెళ్ళా, ఫస్ట్ భీమవరం వెళ్ళా. మా ఊళ్ళమ్మ గుడి. ఎప్పుడు మనం అక్కడ పెన్ను కాళ్ళు దగ్గర పెట్టి వెళ్ళి రాస్తే సక్సెస్ ఎగ్జామ్. ఏ పనైనా పాదం దగ్గర టచ్ చేసి వెళ్తే సక్సెస్ మాట. ఇప్పుడు దాకా వెళ్ళాను, నుంచున్నాను ఎదురుగా. చీరట్టుకెళ్ళాను, చీర పెడదామని అమ్మవారికి. చీర పెట్టేసి అంతేలే నువ్వు నాకెందుకు చేస్తావు, ఊరోళ్ళం కదా నువ్వు చెయ్యవు, అందరు సెలెక్ట్ అయిపోయారు అక్కడ, మనం ఒకరే సెలెక్ట్ అవ్వలేదు. సరే సర్లే ఇంకా ఆల్మోస్ట్ ఇదే మనం లాస్ట్ కలయిక, మళ్ళీ రాకపోవచ్చు. వెనక్కి వచ్చాను. వచ్చేస్తే విచిత్రం, కరెక్ట్గా 12 years తర్వాత రామగోపాలం గారు తీసిన సినిమా అప్పలరాజులో హీరో. సేమ్ డైరెక్టర్ అండ్ ఓన్ బ్యానర్. అది అంటే అవకాశం కోసం నువ్వు వెళ్ళావా లేకపోతే ఆయన నీ దగ్గరకు వచ్చాడా? దీనికి ఆయన చెప్పారు నాకు. ఏమని? నేను అడగలేదు. దీనికి నువ్వు హీరోగా చేయాలి నా బ్యానర్ లో. ఆయన వచ్చి కథ ఒకటి చెప్పాను, రవితేజకి చెప్పాను. తను నువ్వైతే బాగుంటుంది అని చెప్పారు రవితేజ. ఈ క్యారెక్టర్ నాకు తను తప్ప ఎవరు అనుకోవట్లేదు అన్నారు. ఆ క్యారెక్టర్ ఇంకెవరో కనిపించట్లేదు, సునీల్దే అయితే బాగుంటుందని ఆయన అన్నారు. ఆ తర్వాత నాకు వినిపించారు. నాకు వినిపించిన తర్వాత నేను అసలు ఆయనతో చేయడమే నాకు వరం. అప్పుడు అక్కడ మిస్ అయిపోయాను కదా. ఎలాగైనా అంటే నువ్వు హీరోగా చేస్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ నీకు గుర్తుకొచ్చిందా? అలా అనలేదన్న, నిజంగానే ఎందుకంటే ఇప్పటికే నీరసం వచ్చింది, తిరిగి నీరసం వచ్చి నీరసాలు వచ్చేసి అన్ని తెలిసిపోయి ఆ ఫీలింగ్ రాలేదు యాక్చువల్గా. ఈసారి మనకు దొరుకుతుంది సింపేద్దరా చేసావు, దాంట్లో కష్టపడ్డావు, చేసావు. బట్ ఎందుకో అది కొద్దిగా సో అట్టగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవకాశం వస్తుంది, మళ్ళీ మంచి హిట్ కొట్టు. మూవీ నేమ్ ప్లీజ్. శ్రీ 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 మర్యాద రామన్న పాద్ది, కొత్తది నువ్వు చేసావు. పూల రంగుడు అది పాద్ది నువ్వు చేసావు. అందాల రాముడు అది పాద్దే నువ్వు చేసావు. పాత టైటిల్సే
ఎందుకు ఎన్నుకుంటున్నారు? అంటే బై అందాల రాముడు అనేది అలా జరిగింది, యాక్చువల్ గా ప్లాన్డ్ కాదు అది. అందగాడు అని అనుకున్నారు ఫస్ట్ దాని టైటిల్. అందాల రాముడు అంటే అందగాడి కంటే అందాల రాముడు బాగుంది, ఆల్రెడీ ఒకటి పాత హిట్ ఇదేదో అనుకుని పెట్టారు. సెంటిమెంట్ వర్కౌట్ అయింది. దాని తర్వాత యాక్చువల్ గా మర్యాద రామన్ కూడా ఫస్ట్ మర్యాద రామన్ అనుకోలే, మార్కండేయుడు చాలా టైటిల్స్ అనుకున్నారు. అనుకుని మర్యాద రామన్ అనేది వర్కింగ్ టైటిల్ మాట. అందరూ మర్యాద రామన్ షూటింగ్ జరుగుతుంది ఇలా మాట్లాడుతున్నారు అక్కడ కడప వెళ్ళినప్పుడు అక్కడ. సో మర్యాద రామన్ నాని అందరికి ఇప్పుడు మర్యాద రామన్ అలవాటు అయిపోయింది. సో అని చెప్పి మర్యాద రామన్ పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ చేసే సినిమా ఏంటి? నెక్స్ట్ చేసేది ఇంకా ఫైనల్ అవ్వలేదు అన్నయ్య. ఎవరితో? నల్మల బుజ్జి ప్రొడ్యూసర్ కింద, విక్కీ డైరెక్టర్ కింద ఒక సినిమా ఉంది, అలా గోపిమోహన్ డైరెక్టర్ గా ఒక సినిమా ఉంది, భరణి గారిది ఒక సినిమా కన్నప్ప అని చేస్తున్నాను. కన్నప్ప, భక్త కన్నప్ప? కన్నప్ప. కన్నప్ప అది కృష్ణరాజు గారు. అది దానికి దీనికి సంబంధం ఉండదు కానీ అదే కన్నప్ప కన్నప్ప కథ. కన్నప్ప కథ. రెడీయా మరి? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్, వెరీ గుడ్ శ్రీధర్. ఓకే, శ్రీ 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 మర్యాద రామన్న నిర్మాత పద్మనాభం గారు అండ్ హీరో సోహన్ బాబు గారు, కృష్ణ గారు కూడా యాక్ట్ చేశారు. పూలరంగుడు గురుగారు అక్కినే నాగేశ్వరరావు గారు, జమున గారు, శారద గారు. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇది 1 మినిట్ అయిపోయింది కాబట్టి అలాగ ఎవరమ్మా, నెక్స్ట్ టైం బెటర్ లక్. బాగా సపోర్ట్ చేసేస్తుంది. ఏంటి ఒకేసారి 4 తీసి సంకలో పెట్టేసుకున్నాండి? 9 పెట్టేస్తానండి నిన్న నమ్మకం. 6 పెట్టిన చాలని, 4 కంటే ఒకటన్నా ఒకటేనా? ఒక్కటి ట్రై చేసాం అంతే, అది దొరికాం. నెక్స్ట్ ఇంకో రౌండ్ ఉంది, ఆ రౌండ్ లో ట్రై చేయండి. ఓకే, వెరీ గుడ్. సునీల్, శ్రీధర్ 5,000 పాయింట్స్. ఓకే, గౌతమ్ రాజ్, సుదర్శన్ ఇద్దరు ఎవరు ఆడుతున్నారు? నేను సజెషన్ చేస్తాను, సుదర్శన్ గారు ఫోటోలు సజెషన్ చేస్తావా? సజెషన్ చేస్తాను, సజెషన్ ఇస్తా. చేయటం మీదే ఉంది దృష్టి, ఏదో ఈ వయసులో కూడా రైట్. ఈయనంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక కమెడియన్ కి చాలా బాగా ఇష్టం. ఎవరు చెప్పు? ఎగ్జాక్ట్ కదా. ఎందుకని మీరు ఏం చేశారు ఆయన్ని? ఆయన కంటే పెద్ద కాబట్టి ఆయన చూసి చూసావా నాగని పట్టాడు అని ఫీల్ అవుతుంటారు కదా. ఆయన కంటే షార్ట్ అన్న. ఓకే, గౌతమ్ రాజ్, నీకంటే అన్ని ఇష్టం ఉంటాయి జనరల్గా ఇండస్ట్రీలో, కానీ నేను ఒకటి విన్నా, అది కరెక్టా కదా? నీ పెళ్లి చూపులకి పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు అబ్బాయి ఫోటో చూడాలి అన్నారంట. ఈ ఫోటో పంపిస్తే ఒప్పుకోరని చెప్పేసి అక్కినే నాగేశ్వరరావు ఫోటో పంపిస్తారు. ఇది కరెక్టా కదా? అది నిజంగా చెప్పింది కరెక్టే. ఎందుకంటే నాగేశ్వరరావు గారికి నాకు ఆ అనుబంధం భగవంతుడు ఏర్పాటు చేసింది. ఈ ఫ్లోర్ కి నాకు అనుబంధం, నేను ఆర్టిస్ట్ అవడానికి గల కారణం ఈ ఫ్లోర్. ఫస్ట్ వసంత గీతం అనే సినిమాకి నేను రమ్మంటే వచ్చానమాట. గేట్ దగ్గర గేట్ వాడు పంపించట్లేదు, నేపాల్ అన్నాడు. నాకు వచ్చి ఐసా షూటింగ్ హే అందరు జానే హే అన్నాడు. క్యా బోల్తా హే జాబ్ అన్నాడు. నాకు ఏడు షూటింగ్ నేను ఫస్ట్ నాగేశ్వర పక్కన వచ్చింది చల్ అన్నాడు. వైట్ అండ్ వైట్ సింహం అని మేనేజర్ ఒక ఆయన, ఆయన అలా తిరుగుతూ ఇప్పుడు మాట ఏదో ఏడ్చేస్తాను చచ్చిపోతుంది కిరణ్ అని టెలిఫోన్ ఆపరేటర్ ఉండేవాడు. ఏమే ఆడు ఏం చూడవా పాపం ఏ ఫ్లోర్ లో ఉన్నాడో వెళ్ళానంటే సరే ఇక్కడ ఫ్లోర్కి వచ్చేది. ఇక్కడ వసంత గీతం సినిమా సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్, భీమవరం బుచ్చేటి గారు ప్రొడ్యూసర్, వాళ్ళ వాళ్ళ మేనల్డ్ పూర్ణ ప్రజ్ఞ ఆయన కో డైరెక్టర్ అనమాట.
ఆయన వచ్చాడు, ఏమయ్యా నీ గురించి వెయిటింగ్ రావాయా అని లోపలికి తీసుకొచ్చిన తర్వాత కాదు కాదు చెప్తానండి వీడు ఏంటంటే టైటానిక్, మేరనం, జోకరు, ఈ అవతార్ సినిమా 3 సినిమాలు కలిపి చెప్తాడా. అయితే ఫ్లోర్కి వచ్చిన తర్వాత నేను ఆయన పక్కన ఒక సీన్ చేసావు. సీన్ చేసిన ఒక డైలాగు పర్ఫెక్ట్ గా చెప్పాను. రెండో డైలాగ్ మనకు రావట్లేదు, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా చూస్తారు కదా, డాడీ ఆరిపోయింది. అప్పుడు ఆయన భుజమే చేసి అది ఏ బాబు ఎందుకు భయపడతా, బాగా చేస్తావు కదా బాయ్ అలా. కానీ అప్పుడే ఎందుకురా ఎందుకురా నీకు వ్యాఖ్యాలను చెప్పుంటే ఈ కాకినాడలో ఉండేవాడు మనకి బాధ ఉండేది కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ గౌతమ్ రాజ్, ఆల్ ది బెస్ట్ సుదర్శన్. మూవీ నేమ్ ప్లీజ్. నువ్వు నేను, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే. రెడీ మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita Vita Sheila Mala Pere Yedeina Ada Ure Yedeina Amayan tu bumi de asalule kunte kanna. Life is sunna. Chiro giro shirto skirto way say they na. A country dress aina. I feast ani pinche beauty address yekkada eduraina. Mechukunaina. Boom 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 boom. Ee papale lekapothe doom 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 doom. Lokanike oxygen andam andam. So run 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 run. సూపర్. ఏంటిది ఏంటిది? హలో, ఆవిడ తీసుకురండి, ఆవిడ తీసుకురండి, ఆవిడ తీసుకురండి. హీరోయిన్ ఫోటో అయితే చాలా ఫాస్ట్కి వెళ్ళాడు. ఈవిడ ఫోటో పట్టుకోగానే కొంచెం స్లో అయ్యావేంటి? ఎందుకని? ఏజ్ నారిగారు ఇక్కడ ఓ మన యంగా. ఓకే, నువ్వే నువ్వే హీరో తరుణ్ అండ్ దీనికి డైరెక్టర్ ఎవరు తెలుసా? త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ సునీల్, మంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఓకే, మరి దాంట్లో మంచి క్యారెక్టర్ వేసిన సునీల్ గారు అండ్ హీరోయిన్ శ్రేయ, నువ్వు నేను హీరో ఉదయ్ కిరణ్. 1 2 3 4,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి 4 పెడతారండి. 5 పెడతా 6 అనుకున్నాం. 5 కాదు, అన్ని ఫోటోలు తీసేయండి మొత్తం అన్ని లొంగ చుట్టూ పక్కనే అందుకే ఇది భీమవరం, కాకినాడ తేడా వచ్చింది. అదే భీమవరంలో అయితే 6 పెట్టాడు, కాకినాడగా తొక్కేస్తున్నాను నిన్ను. వెరీ గుడ్. మ్యాచింగ్ మీద పూర్తి చేసరికి రాజా రవీంద్ర ఎస్ఆర్ 5,000 పాయింట్స్, సునీల్ శ్రీధర్ 5,000 పాయింట్స్, గౌతమ్ రాజ్ సుదర్శన్ 4,000 పాయింట్స్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సెకండ్ రౌండ్ ఆడేది ఎంత చేట, కానీ ఈ రౌండ్లో చేంజ్ చేసాం. అదేంటంటే ఐటమ్ రాజా సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అవుతాడు. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. बोलो 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 रानी क्या चाहिए, और प्यार चाहिए या पैसा चाहिए? నీ వాసన అక్కల్లో లేదు, తెలుగు తెలిస్తే చెప్పు. ये ऊर मंदे అనకాపల్లి, నీ ఊరేటే? अमलापुरम, यह చూసుకో. అమలాపురం బుల్లోడా, నీ బొంబాయి చూడాలా? బాక్సులేమో మోతలేమో నాకు తెల్దంట. కొత్తగొచ్చాలో ఎవరు చుట్టి చూడాలా?
చల్రె రాణి చైవె బోణి స్టార్ట్ చేద్దాం విహారం దొంగి చూసే పొంగులన్నీ లొంగదీసేయవారం చెప్పిన మాట తప్పున వింటే చీర కొని పెడతా బండి ఎక్కిస్తా చచ్చి గేటు చూపిస్తా बोलो 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 रानी क्या चाहिए బాగుంది. అద్భుతంగా ఉందన్నయ్య. నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత చేంజ్ ఉంటది 2 గెటప్లోనే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే. అంటే మీరు మారుస్తారని కూడా మీరు గెటప్ మాకు తెలుసు, కానీ షాక్ తిన్నమాట. నాకు మీ గెటప్లో బాగా నచ్చింది ఏంటి చెప్పనా, ఇక్కడ నుంచి మీసం తిరిగి ఇలా 2 మీసాలు ఇలా తిరిగి ఆ మీసాల పైన బొగ్గలకి 2 సొట్లు పడ్డాయి. అది అది సొట్టలన్నీ అని అడిగితే చదువు అనుకున్నాను నేను. బొక్క మీద సొట్టలన్నీ కావాలా వద్దా? ఇక్కడ ఒక యాదృచ్ఛికం ఏంటంటే ఇద్దరం మెగాస్టార్ వీరాభిమానులు. ఓకే. సేమ్ సాంగ్, సేమ్ మీరు యాదృచ్ఛిక డాన్స్. అమలాపురం బుల్లోడు. అమలాపురం బుల్లోడు. అంటే ఇప్పుడు సమయం సందర్భం తెలియదు, కానీ ఈ సినిమా చూసేటప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. అనుకోకుండా సర్కార్ ఎక్కి చెన్నై నుంచి అక్కడికి వెళ్ళేసరికి సినిమా రిలీజ్ అయింది. జనరల్గా రాజమండ్రిలో ఆయన సినిమా రిలీజ్ అయితే అశోక థియేటర్. అశోక థియేటర్లో ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి అలాగనే టికెట్ ఇస్తారు. వెళ్ళి కూర్చోగానే ఈ పాట చూడగానే థియేటర్లో చిల్లర వేశారు. 5 పైసల పిల్లలు, 10 పైసల పిల్లలు చిల్లర వేయగానే అమ్మలోడు కదరా బాబు మహాజాతకుడు. ఎందుకంటే అలా కుదిరింది ఒక ఎన్టీ రామారావు గారికి, తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారికి. అదే సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా 1 వీక్ తర్వాత మెడ్రాస్లో మళ్ళీ నేను వెళ్ళటం జరిగింది. ఒక ఫంక్షన్లో ఈ పాటకి వేస్తాడు డ్యాన్సు. అనుకోకుండా ఒకడు ఫుల్ పటాసులో ఉన్నాడు, 500 రూపాయలు ఇచ్చాడు నాకు. ఒక నెల మెస్సకి పనికి వచ్చింది. ఓకే సునీల్, మరి 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా పైసా చాయే అంటూ ఏ చేత్తో సైగ చేశాడు? సునీల్ శ్రీధర్. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. షూర్. లెఫ్ట్. కన్ఫర్మ్. సునీల్ శ్రీధర్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. और प्यार चाहिए या पैसा चाहिए? ఓకే సునీల్ శ్రీధర్ 7,000 పాయింట్స్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా వేసుకున్న షూ. వైట్ స్పోర్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? కలర్ ఏంటి? వైట్ కలర్. వైట్. వైట్ కలర్ స్పోర్ట్ షూస్. షూర్. షూర్. రాజా రవీంద్ర, ఎస్ఆర్ అండ్ నందిని అని పేరు మార్చారు కదా, నందిని. సినిమా కోసం నందిని. సినిమాలో ఎస్ఆర్ నందిని అండ్ రాజా రవీంద్ర -2000. రైట్ ఆన్సర్. ఎస్ఆర్ అండ్ నందిని, రాజా రవీంద్ర 7,000 పాయింట్స్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజా అనకాపల్లి అమ్మాయిని చేత్తో పట్టుకొని ఎన్ని రౌండ్లు వేశాడు?
సునీల్ అండ్ శ్రీధర్ వాళ్ళ ముందు లాగే రెండు రెండా షూర్ కన్ఫర్మ్ సునీల్ శ్రీధర్ కోర్స్ నా రైటర్ కావచ్చు మెమరీ ఎక్కువ ఉండొచ్చు తప్పు లేదు చాలా కాన్ఫిడెంట్ గా రెండు అన్నాడు సారీ సునీల్ శ్రీధర్ దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్ సునీల్ శ్రీధర్ 9,000 పాయింట్స్ వెరీ గుడ్ మీ ఇద్దరికి ఆటో వచ్చింది బయట మీరు బయలుదేరు 7,000 9,000 అక్కడ 4,000 ఓకే యూత్ కి అవకాశం ఇచ్చారా మరి ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఐటమ్ రాజా డాన్స్ చేస్తుండగా ఎన్ని సైకిళ్ళు స్టేజ్ మీద ఉన్నాయి లాగేసిన తర్వాత ఆలోచించకూడదురా ఆలోచించిన తర్వాత సునీల్ శ్రీధర్ మీది ఏ రాంగ్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సర్ సునీల్ శ్రీధర్ 11,000 పాయింట్స్ ఓకే వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఐటమ్ రాజా షర్టుకు ఐ మీన్ పైన వేసుకున్న షర్టుకు ఎన్ని జేబులు ఉన్నాయి 2 రాజా రవీంద్ర ఎస్ఆర్ దట్ ఈస్ ఏ తగ్గిపోయేట్టు రైట్ రాంగ్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సర్ వెరీ గుడ్ సో లీడ్ గౌతమ్ రాజ్ సుదర్శన్ 4,000 పాయింట్స్ రాజా రవీంద్ర ఎస్ఆర్ 9,000 పాయింట్స్ సునీల్ శ్రీధర్ 11,000 పాయింట్స్ థర్డ్ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి ఏంటిది ఆసుపత్రి స్టార్ట్ చేద్దాం రెడీ ఓకే లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి అదే హాయ్ చెప్పండి దానికి హాయ్ ఓకే సుదర్శన్ సుదర్శన్ రెడీ ఏంటి నన్ను పిలుస్తుందా అవును ఫస్ట్ అవును మరి ఇప్పుడు పట్టుకునే విధానం ఇస్తేనే అది పట్టుకోండి మగధీరా రెడీ వెరీ గుడ్ నువ్వు పెట్టు బా. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ అరే సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు వెంటనాయలా రే కోతికాడ నక్క నీ గుడ్డలూడ తీసి నిన్ను చెప్పుతోటి కొట్ట మీకు దండం పెడతానురా బాబు మీరు తిడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా ఫస్ట్ దే కంటిన్యూ అయిపోండి అమ్మా అలాగే అలాగే పాడండి రా సూపర్ సో సుదర్శన్ 4,000 పాయింట్స్ తీసుకున్నాడు కంగ్రాట్స్ టు మీ వెరీ గుడ్ సో ఇప్పుడు మరి హీరోయిన్ వెళ్తావా వెళ్తారా
పట్టుకోమ్మా అది Stop చేస్తే పట్టుకోవచ్చు అది కదా. పట్టుకునేదాకా అది పట్టుకుంటే అయిపోయింది చూసా. రెడీ తొక్క హీరో. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. అరే పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్ళి తుళ్ళి పోవాలిలే ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లో. అయ్యో Big song. ఓ పని చేద్దాం, ఈ అమ్మాయి బదులు డాక్టర్ దినకరణ చెప్తాం. ఓకే రెడీ సునీల్ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. एक दो तीन चार चार देखो देखो जोर जोर बतकंटे वार वार राडा राब्रदो ऋषि ఉంటే యార్ యార్ ఋషులయ్యి పోతార్ కసి ఉంటే మోడ్ మోడ్ కింగ్ అవుతారో ఇదా ఆకసి కళ్ళతో కలిపిన కల్లాసురో ప్రతి గెలుపిక పలుకును వతాసురో ఆ వెలుగుల నడు మన బిందాసురో నీ లైఫ్ కి నువ్వే బిగ్ బాస్ బ్రో. పూలరంగాడు he is పూలరంగాడు పూలరంగాడు దేనికైనా రంగాడు. एक दो तीन चार चार देखो देखो जोर जोर बतकंटे वार वार राडा राब्रदो. అయిపోయింది అయిపోయింది వెరీ గుడ్ సూపర్. కాదు సునీల్ నువ్వేంటి ఎక్కిన కానీ ఎవరిని ఎవరిని తిడుతున్నావు? దేవుని తలుచుకుంటాను. అవునా? అంతే లేకపోతే నేనేమనుకున్నానంటే ఈ ప్రోగ్రాన్ని తీసుకొచ్చినండి కానీ పచ్చి బుద్ధులు తిడతానేమో అనుకున్నాను. లేదా వెరీ గుడ్ సునీల్ వెరీ గుడ్ 4000 పాయింట్స్. ఈ రౌండ్లో ఇద్దరు హీరోలు, ఒకటి సునీల్ ఒకటి డాక్టర్ సుదర్శన్. వెరీ గుడ్ సూపర్. ఫార్ములా వెరీ గుడ్. కాస్కో నా మాస్పర్తి పూర్తి చేసరికి గౌతమ్ రాజ్ సుదర్శన్ 8000 పాయింట్స్, రాజా రవీంద్ర ఎస్ఆర్ 9000 పాయింట్స్, సునీల్ శ్రీధర్ 15000 పాయింట్స్. ఫోర్త్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. అది లాస్ట్ రౌండ్. దాని పేరు ఎంత చేట. ఏంటది? ఎంత చేట. స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్ ఇద్దరు ఆడొచ్చు. ఓన్లీ 1 minute. ఎన్ని బాల్ తీసుకుంటే 2000. రెడీ ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే సునీల్, ఈ మధ్యన రీషూట్ కూడా జరిగింది కదా? అంటే ఒక సాంగ్ ఆడియో ఫంక్షన్ అప్పటికి తీయలేదని. అచ్చా. ఆ సాంగ్ ఆడియోలో పెట్టలా. ఓకే. ఎందుకంటే ఆ సాంగ్ రెడీ అవ్వలేదని వితౌట్ ఆ సాంగ్ ఆడియో రిలీజ్ చేస్తారు. ఆడియో రిలీజ్ చేస్తారు. సో ఆ సాంగ్ మళ్ళీ పెట్టాలి కదా. 5-6 సాంగ్స్ ఉండాలి కదా సినిమాలో. ఓన్లీ సాంగే, ఓన్లీ సాంగ్ రీషూట్. నో ఆడియో. నో ఇది టాకీ లేదు. టాకీ లేదు. సో అనుకున్నగా బాగా అంత జరిగింది. బాగా వచ్చింది. బాగా వచ్చింది. అమ్మాయి ఎలా చేసింది? అమ్మాయి చాలా బాగా చేసింది. అవునా? చాలా బాగా చేసింది. ఎందుకంటే అమ్మాయి రావటం డాన్స్ గిన్స్ అవును. టైమింగ్ చూడగానే నేను అనుకున్నా. ప్లస్ సింగర్. అవునా? చిన్నప్పుడే సోలో ఆల్బమ్ రిలీజ్ చేసి సోలో సాంగ్స్ 6 తనే చేసి కొంకణిలో ఆల్బమ్ రిలీజ్ చేసిన క్యాండిడేట్ 15 years 16 years వల్ల. స్టార్టింగ్ లో అనుష్క సూపర్ సినిమా టైం కి ఇలాగే ఉండేది సైలెంట్ గా, ఏం తెలియనట్టు. అవును. తర్వాత చూపించింది. ఫస్ట్ సైలెంట్ గా ఉంటారా, తర్వాత సెకండ్ పిక్చర్ కి మాస్క్ ఇస్తారు. ఓకే ఆల్ ది బెస్ట్ సునీల్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ సార్. ఫస్ట్ ఒక కలర్ బాల్ తెచ్చుకోమా వెళ్ళి నువ్వు. రాజా రెడీయా మరి? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
ఇది లెక్కలో రాదు కాదు, ఇది లెక్కలో రాదు. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 ఇంకోటి ఉందా? ఇక్కడ ఉంది ఇంకోటి. కాదు 8 అంటే డబల్ లెక్కేసుకో 16,000 పాయింట్. వెరీ గుడ్, సూపర్. ఇక ఫస్ట్ ఈ సినిమాలో పబ్లిక్ లో రిలీజ్ అయిన తర్వాత ఏ డైలాగ్ బాగా గుర్తుకుంటుంది? చాలా డైలాగ్స్ ఉన్నాయి, బట్ ఇందులో నేను బాగా ఇష్టమైంది అన్నయ్య డైలాగ్. ఏంటిది? వాడు అంటాడు, సార్ బాగా గుడ్ పర్సన్ లా ఉన్నాడు అంటే, న్యూడ్గా పుట్టాం న్యూడ్గా పోతాం, మధ్యలో బేడగా దేనికి? న్యూడ్గా పుట్టాం న్యూడ్గా పోతాం, వెరీ గుడ్, మధ్యలో బేడగా దేనికి? అలాంటివి చాలా ఉన్నాయి. కాయినింగ్ వస్తే భీమవరం బుల్లోడు, వర్షంలో పిడుగు భీమవరం బుల్లోడు అడుగు పడితే దద్దరిల్లిపోవాలి ఇలాంటి తోటి. నెక్స్ట్ అందరూ సరదాగా రాసింది పెద్దవాళ్ళకి నా నమస్కారం. ఫస్ట్ హీరో ఎంటర్ అయినాక వాడు చూసి 6 ప్యాక్ చేసిన శివుడులా ఉన్నాడు అనగానే పక్కన ఎంటర్ అయ్యి పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, నా తోటి వాళ్ళకి నా కౌగిలింతలు, చిన్నపిల్లలకి ముద్దులే ఇలాంటి. ఓకే రాజా, ఏలో బాల్ తెచ్చు. ఓకే, సో ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ తీయకూడదు పాప. అమ్మా ఎసరు రెడీ? రెడీ, ద స్టార్ట్ ద మ్యూజిక్. కాదు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. ఓకే కమ్, ఇది లెక్కలో రాదు, ఆ చాట్ పట్టుకోమ్మా. 1 2 3 4 5 6 7 8 16,000 పాయింట్స్. ఓకే సునీల్, దీంట్లో ఎన్ని సాంగ్లు చేసావు? టోటల్ గా 5 సాంగ్స్ అన్నీ, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి వస్తూ ఉంటుంది. టోటల్ 6 అవుతాయి. 6 ఒక 4 సాంగ్స్ కి డాన్సులు ఉంటాయి, ఒక 3 సాంగ్స్ కి చాలా బాగుంటాయి డాన్స్. ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏ సాంగ్ నువ్వు బాగా కష్టపడి ఇష్టపడి చేసింది? బాగా ఇష్టపడి చేసింది ఒకవైపు నువ్వు ఒకవైపు నువ్వు, ఆ సాంగ్ మెలోడీ సాంగ్. కష్టపడి చేసింది పల్లకిలో వస్తానే పిల్లదాన లాస్ట్ సాంగ్, అది కొంచెం కష్టపడి. మేము హార్ట్ అటాక్ సినిమాకి బ్యాంకాక్ వెళ్ళాం, అనూప్ మ్యూజిక్ డైరెక్టర్, నేను భాస్కర్ పట్ల. భాస్కర్ పట్లకి ఈ పాట బాగా నచ్చింది. నేను అనుకున్నాను భాస్కర్ పట్ల రాసాడేమో, కాదు వేరే వాళ్ళు రాశారు. బట్ నాకు అనూప్ ఈ సినిమాలో భీమవరం బుల్లోడు ఈ పాట నాకు నచ్చిందని సెల్ ఫోన్ లో నాకు వినిపించాడు. ఓకే, అప్పటికి ఇంకా ఆడియో రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది, లేదను రిలీజ్ అయిపోయింది. రిలీజ్ ఎప్పుడైంది?
మొన్న డిసెంబర్ 22nd డిసెంబర్. నేను ఎక్కడ విన్నానంటే ఈ పాట డిసెంబర్ 31st ఓకే అక్కడ విన్నా. ఓకే 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 వెరీ గుడ్. ఓకే, ఒక బాల్ రెడ్ అక్కడ ఎక్కడో చూసుకున్నాడు ఒకటి. అక్కడ ఎక్కడో వేసారు కదా. లేలే, ఉంటాయి ఉంటాయి ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా. వచ్చే రెండు ఎక్స్ట్రా కౌంట్. రెడీ రెడీ సునీల్, రెడీ అనే రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చే 9 9 9 10. ఇది లెక్క పట్టు. 1 2 3 4 5 6 7 8 లేవు అంతే అయిపోయింది. 1 2 3 5 ప్లస్ 8 9 లేదు 9 18,000 పాయింట్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఎపిసోడ్ పూర్తి అయ్యేసరికి గౌతమ్ రాజ్ సుదర్శన్ 24,000 పాయింట్, రాజా రవీంద్ర ఎస్ఆర్ 25,000 పాయింట్, సునీల్ శ్రీధర్ 33,000 పాయింట్, శ్రీనికేతన్ Ali 369 and who is the Katravali, the winner Katravali, Sunil and Sridhar. భీమవరం బుల్లోడు, he is భీమవరం బుల్లోడు. ఓకే సునీల్, మరి 33,000 పాయింట్స్ నువ్వు గెలుచుకున్నావు. ఇంటూ 9 times నువ్వు గెలుచుకున్నావు 2,97,000 రూపీస్. మరి వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ ఇక్కడ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి. షబ్బకర్ వెళ్లే ముందు భీమవరం బుల్లోడు సైన్ మూమెంట్. స్టార్ట్ ద మ్యూజిక్. భీమవరం బుల్లోడు, he is భీమవరం బుల్లోడు. భీమవరం బుల్లోడు. बोलो 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 रानी क्या चाहिए, और प्यार चाहिए या पैसा चाहिए.